రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్లోని సీసీఎంబీ కీలక పురోగతి సాధించింది. సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించే నిర్దిష్ట బయోమార్కర్లను గుర్తించింది. క్లినికల్ ట్రయల్స్ అలాగే విస్తృతమైన ధృవీకరణ అనంతరం ల్యాబ్ ఆన్ చిప్గా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సీసీఎంబీలోని క్యాన్సర్ బయాలజీ శాస్త్రవేత్త లేఖా దినేష్ కుమార్ బృందం చేపట్టిన పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. రొమ్ములోని కణజాలాన్ని సేకరించి చేసిన బయాప్సీ పరీక్షలతో రక్త నమూనాలతో చేపట్టిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలను సరిపోల్చారు. రెండింటిలోనూ ఒకే రకమైన ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలో నిర్ధారించారు శాస్త్రవేత్తలు. మరింత విస్తృతమైన ధృవీకరణ, క్లినికల్ ట్రయల్స్ అవసరమని పరిశోధకులు చెప్పారు. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ వేలు కొనపై ఒక్క రక్తపు చుక్కతో ఎలాగైతే మధుమేహ స్థాయిని తెలుసుకుంటున్నారో అలాగే ల్యాబ్ ఆన్ చిప్ గా అభివృద్ధి చేయగలిగితే మన దేశంలోని గ్రామీణ మహిళలకు వరం అవుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధనలో సీసీఎంబీ పరిశోధకులు వినోద్ కుమార్ వర్మ, సయ్యద్ సుల్తాన్, కుమార్, రవికిరణ్, తిరువనంతపురంలోని రీజనల్ క్యాన్సర్ సెంటర్కు చెందిన రేఖా నాయక్, లిజా ఎక్తర్ అలెగ్జాండర్ పాల్పంచుకున్నారు. సెల్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ జర్నల్లో వీరి పరిశోధనా పత్రం ప్రచురితమైంది.